కరామాచిస్పతి, కంచుకంఠం, రాజకీయవేత్త, సాహిత్యకారుడు, సినీ నటుడు. ఇలా పాత్రలు వేరు కావచ్చు, కానీ మనిషి ఒక్కడే. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్యగారు. న్యూస్ రీడర్గా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా మారి వెండితెరపై ఎన్నో విజయవంతమైన పాత్రలను పోషించారు. విలక్షణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది ఆయన గొంతే. మనం అనే భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది అని పలు వేదికలపై అంటుండేవారాయన. జగ్గయ్య బాగా బిజీగా ఉన్న రోజుల్లో రాత్రి పగలు షూటింగులలో పాల్గొనేవారు. దాదాపు 3 షిఫ్ట్లో పనిచేసేవారు. ఒకసారి ఆయన ఒప్పుకున్న చిత్రాల షూటింగులన్నీ పూర్తవడంతో కాస్త విరామం దొరికింది. అప్పటికి అలసిపోయిన జగ్గయ్య గారు తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా చెప్పారట, నేను ఈ తెల్లవారుజామున వచ్చాను, పడుకుని నిద్రపోతాను, నన్ను ఎవరూ లేపకండి, తలుపు దగ్గరగా వెయ్యండి, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండండి, నేను లేవకపోతే భోజనానికని టిఫిన్కని లేపవద్దు, నేనే లేచి వచ్చి తింటాను అని చెప్పి పడుకుని నిద్రపోయారు. అలా చెప్పిన జగ్గయ్య గారు 2 రాత్రులు 2 పగళ్ళు నిద్రపోయారు. మధ్యలో దేనికి లేవలేదట. ఆ తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తే 48 గంటల పైచిలుకు అతిగాఢంగా నిద్రపోవడం అన్నది నేనెక్కడా వినలేదు. ఒక విధంగా అలా విశ్రాంతి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదేలండి అని అన్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.